పొలిటికల్ క్రెడిట్ వారు ఉంది, అది తప్పు. జగన్మోహన్ రెడ్డి ఆ ఎయిర్పోర్ట్ కన్స్ట్రక్షన్ కి అనేక రకమైన భూసేకరణ చేశారు, చాలా చేశారు. కానీ ఆ రోజు జగన్మోహన్ రెడ్డి అన్న మాట ఒక కీ పాయింట్ కూడా మనం మాట్లాడాలి. ఎడిటోరియల్ పార్ట్ లో మనం బ్యాలెన్స్ చేయాలి. నా ఉద్దేశం ఏమంటానంటే, ఆ రోజు ఎందుకు ఎయిర్పోర్ట్ ని వ్యతిరేకించారు అంటే, చంద్రబాబు నాయుడు ఎయిర్పోర్ట్ కోసం 15,000 ఎకరాలు ల్యాండ్ పూలింగ్ లో తీసుకుంటానన్నారు, ల్యాండ్ అక్విజిషన్ లో తీసుకుంటానంటే జగన్మోహన్ రెడ్డి వ్యతిరేకించారు. కొచ్చి ఎయిర్పోర్ట్ ఎంత ఉంది, చెన్నై ఎయిర్పోర్ట్ ఎన్ని ఎకరాల్లో ఉంది, నీకు వైజాగ్ ఎయిర్పోర్ట్ 15,000 ఎకరాలు ఎందుకయ్యా బాబు అని దాన్ని తగ్గించి 2,300 ఎకరాలు ఎంతో సంథింగ్ అది మాత్రమే చేసి ఆ పరిధిలోనే కట్టారు. దట్స్ ది గ్రేట్నెస్. నిజంగా 15,000 ఎకరాలు అవసరం అంటే నా దృష్టిలో అవసరం లేదని అనుకుంటున్నాను. ఆ క్రెడిట్ జగన్మోహన్ రెడ్డికి ఇవ్వాలి, ఖచ్చితంగా. మీ నాయన 15,000 ఎకరాలు ఒక ఎయిర్పోర్ట్ పేరుతో నాకేయాలని చూస్తే జగన్మోహన్ రెడ్డి గారు కాపాడినారు. ఎవరు ఉత్తరాంధ్ర పైన ప్రేమ చూపించింది, ఎవరు ఉత్తరాంధ్ర వాళ్ళ నోట్లో మట్టి కొట్టాలనుకునింది? రూపాయికే భూములు ఇస్తా, మీ తాత జాగిరా? మీ తాత జాగిరా భూములు? రూపాయికే నేను అన్ని ఎకరాలు ఇస్తా. ఎవరికి ప్రేమ ఉంది ప్రజలపైన? మీ తెరిచేది చుట్టుపక్కల ఉండే భూమి ఇవ్వు, లేకపోతే మీ నాయన పేరు మీద నీ పేరు మీద ఉండే భూమి ఇవ్వు, రూపాయికి ఇస్తావా? పొగరుతో మాట్లాడే మాటలు కాదు అవన్నీ. ఆడ జరిగే సభ ఏంది, మా మీద పడి ఏడవడం ఏంది? నారా లోకేష్, బుద్ధి తెచ్చుకో, కొంచెమైనా బుద్ధి తెచ్చుకో. ఏందో ఈ ఉత్తర కుమారుడు ప్రగర్భాలు ఏందో, ఇంకా నేనే పెద్ద ఇదే అన్నట్టు ఏందో అర్థం కాదు.